డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనాత్మకమే. ఆయన ప్రస్తుతం మరింత సంచలనాత్మకమైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపైన, ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య పైన కేరళకి చెందిన అఘోరీలు చేతబడి వంటి ఒక బ్లాక్ మ్యాజిక్ తమపై చేశారు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పగతో ఆ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్న బుద్ధితో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఒక పర్టిక్యులర్ రాజరాజేశ్వరి దేవాలయం అని ఉందిట కేరళలో, అక్కడ చేశారు అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం సాక్ష్యాలతో సహా తన దగ్గర ఉన్నట్టుగా ఆయన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రకటించారు. దీనికి గాను 21 గొర్రెలు, నల్ల గొర్రెలు, 21 మేకలు, 3 దున్నపోతులు, దాదాపు 18 దాకా పిగ్స్, పందులు, వీటిని బలి ఇచ్చారు అని కూడా ఆయన ఇందులో పేర్కొన్నారు. ఆ శత్రుభైరవి యజ్ఞము అని దాన్ని ఆయన పేర్కొన్నారు. దాని పేరు శత్రుభైరవి యజ్ఞంట. దాని కొనసాగింపుగా మారణ మోహన యజ్ఞం, మారణ మోహన స్తంభన యజ్ఞం అని కూడా చేశారట. ఇది ఎంతవరకు వాస్తవము అన్నది పైవాడికి తెలియాలి.